కాబట్టి మీరందరూ కూడా ఎలక్షన్ ఇంకా 2 నెలలు ఉంది, మీకు జాగ్రత్తగా ప్రజల్లో సేవ చేయండి. పెన్షన్లు కూడా ఎవరికి అర్హత ఉంటే వాళ్ళకి ఇవ్వండి. రాజకీయంగా మన కక్ష కట్టేది వద్దు. ఏదో 1, 2 అర్హత లేకన్నా ఎవరన్నా తీసుకుంటే ఎండి వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు. మనం రానికి కూడదు, నేనికి కూడదు, అతనికి వద్దు, ఇతనికి వద్దు అనేది వద్దు. మనం గుర్తు పెట్టుకోవాల్సింది ప్రజలకు సేవ చేసిన బాధ్యత మన పైన ఉంది. ఈరోజు పోలీసులు అడ్డం పెట్టుకొని అక్రమాలన్నీ చేసేది ఏమైంది? లాస్ట్కు వైసీపీ ప్రభుత్వం చెప్పండి, ఆ చెడ్డ పేరు ఎవరికి వచ్చింది? పోలీసు ఉద్యోగం పోలీసు చేసుకోమని చెప్పింటే ఈరోజు ఇబ్బంది వచ్చిండదు. ఎప్పుడు కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ఎండిఓ ఆఫీస్ కానీ, పోలీస్ స్టేషన్ కానీ న్యాయము అన్యాయం అని ఉంటే ప్రజలకు న్యాయం జరుగుతుంది. అప్పుడు ప్రతి ఒక్కటి ఎమ్మెల్యేనో రూలింగ్ పార్టీనో మనం చెప్పినట్లే పాస్బుక్లు ఇవ్వాలా, మనం పెట్టినట్లే చేయాలంటే కుదరదు. కాబట్టి దయచేసి గుణకొండ గ్రామ నాయకులు, కార్యకర్తలు మీరంతా కష్టపడితే ఇక్కడ కూర్చోన్నాం మేమందరము. మీ కష్టం ఇదంతా కూడా, మీరంతా నాయకులు, కార్యకర్తలు మీరంతా కష్టపడితే ఈరోజు ఇక్కడ కూర్చో ఉన్నాం. గ్రామాల్లో కూడా మనం అందరూ కలిసిమెలిసి ముందుకు పోండి. ఈరోజు అధికారం వచ్చిందని చెప్పి మనం కొట్లాడుకునేది ఆపేయండి. ఇదేం రాజ్యం కాదు, ప్రజలకు బాధ్యత. మనకు అధికారం వచ్చిండేది ప్రజలకు సేవ చేసేదానికి, మనం కొట్లాడుకునేదానికి కాదు. ఆ భూమి కొట్టేద్దామా, ఆ డిసైడ్ తోలేద్దామా, అది కాదు మనకు కావాల్సింది. ఇప్పుడు ప్రజలకు ఇల్లు కట్టిద్దామా, పెన్షన్ ఇప్పిద్దామా అనేది ఆలోచించండి. లేసేపటి నుంచి మనం ఏది కొట్టేయాలని ఆలోచిస్తే మనం కూడా వైసీపీకి మనకు తేడా ఉండదు. 151 సీట్లు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డికి, మధ్యలో 5 పోయింది, 11 మిగిలినాయి. 5 పోయింది, అవునా కదా? మనకు 164 వచ్చినాయి. రేపు మనం మంచి పనులు చేస్తే 170 వస్తాయి. లేకపోతే మనకు కూడా అదే గతి పడుతుంది. గుర్తు పెట్టుకోండి. మీరంతా కూడా రాజకీయాల్లో చెడ్డ పేరు తెచ్చుకోకూడదు. మీరు కానీ మేము కానీ కార్యకర్తలు సహాయం చేయాలా, మనం బాగుపడాలా, 10 రూపాయలు సంపాదించుకోవాలా, అన్ని చేయాల్సిందే నా బాధ్యత. కానీ దానివల్ల వేరే వాడికి ఇబ్బంది ఉండకూడదు, వేరే బీరోడికి ఇబ్బంది రాకూడదు, దానికి మనం కష్టం కలిగించకూడదు. మీకు చేయాల్సిన బాధ్యత నా పైన ఉంది, కార్యకర్తలు కానీ నాయకులు కానీ చేయాల్సిన బాధ్యత నా పైన ఉంది. కానీ దానివల్ల ఎవరికో ఇబ్బంది రాకూడదు గ్రామాల్లో, గుర్తుపెట్టుకోండి. కాబట్టి దయచేసి గుణకొండ మండలం ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను నేను. అన్ని గ్రామాలు, ఏదో 4-5 గ్రామాలు తప్ప అన్ని గ్రామాల మెజార్టీ వచ్చింది. దగ్గర 25,000 ఓట్ల మెజార్టీతో మనం గెలసటం జరిగింది. కాబట్టి మీకు జీవితాంతం రుణపడి ఉంటా. నేను 5 ఏళ్ళు గవర్నమెంట్లు కావాలని కోరుకోవాలా. మా కుటుంబానికి గవర్నమెంట్లు కావాలంటే ఎవరైనా ఇస్తారు, ప్రభుత్వమైనా కోర్టు అయినా. నేను గవర్నమెంట్ కావాలని కోర్టును అడగల, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అడగల. ఇప్పుడు మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిస్థితి ఏమి? కోర్టుకు పోయినారు, మాకు 5 మంది గవర్నమెంట్లు కావాలంటారు. 5 మంది గవర్నమెంట్లు కావాలంట. నాకు ఏ గవర్నమెంట్ ఉన్నాడు 5 ఏళ్ళు? మీరే గవర్నమెంట్లు అంతా. ఏ గ్రామానికి వచ్చినా అధికారం లేకపోయినా మనం ఎమ్మెల్యేకి 2019లో 7,000 ఓట్లతో తక్కువ మెజారిటీతో ఓడిపోయినా మీరే నా గవర్నమెంట్లు, మీరే సొంతంగా ఉన్నారు. మీరంతా ఏ ఊరికి వచ్చినా కూడా. అంటే దానికి సారాంశం ఏమంటే తప్పుడు పనులు చేసిన దానివల్ల ఇప్పుడు ఈ ఇబ్బంది వచ్చింది. గవర్నమెంట్లు లేని పరిస్థితిలో మీరు కాలు అడుగే పెట్టకపోతే నాకే ఆ పరిస్థితి వస్తే నేను రాజకీయాలు వదిలేస్తా. గవర్నమెంట్ లేకుండా కాళ్ళు అడుగు పెట్టే పరిస్థితి వస్తే మనం రాజకీయాలు అవసరమా? మనం వదిలేయాలి. కాబట్టి మనము జాగ్రత్తగా ఈ 5 సంవత్సరాలు ప్రజలు ఓట్లు వేశారు చంద్రబాబు గారి నాయకత్వంలో. మనం వచ్చిన ఈయన పవన్ కళ్యాణ్ గారు, అందరూ బీజేపీ పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబుకు మనకు కూటమికి సపోర్ట్ చేశాడు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో, చంద్రబాబు గారి నాయకత్వంలో మనమంతా కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కంప్లీట్గా జనసేన సైనికులు ఎవరైతే పీలియర్ కాన్స్టిట్యూన్సీ ఉన్నారో అందరూ కూడా మనకు మనస్ఫూర్తిగా సహాయం చేయడం జరిగింది. అందరూ కూడా వాళ్ళని కూడా మనం బాగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ ఊర్లో అయితే జనసేన సైనికులు ఉన్నారో వాళ్ళని మన గౌరవించి 1962 నుంచి కూడా 10 ఓట్లు రావచ్చు, పోవచ్చు, తగ్గచ్చు, ఓడిపోవచ్చు, గెలవచ్చు. మీరంతా కూడా మమ్మల్ని గుణకొండ మండలము, మా కుటుంబాన్ని కానీ మమ్మల్ని కానీ తెలుగుదేశం పార్టీలో నేను చేరిన తర్వాత పార్టీని కానీ మీరంతా ఆదరిస్తూ వచ్చినారు. మీరందరూ కూడా మీకందరికీ జీవితాంతం రుణపడి ఉంటాను నేను. ఈరోజు
గుణకొండ మండలం 2300 ఓట్లు మెజార్టీ రావటం జరిగింది. మొన్న మనము గ్రామాల్లో మీదంతా కూడా తరగొండ కావచ్చు, మరిపాడు కావచ్చు, దాసపల్లి కావచ్చు, కొన్ని గ్రామాలు తగ్గిందొచ్చు, కొన్ని గ్రామాలు ఎక్కువ వచ్చిందొచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, రాజకీయాల్లో మనకు ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం ఉంది. మనం కొట్లాడుకునేది కాదు. ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు వైసీపీ ప్రభుత్వం పోయింది? అరాజకాలు, ఇసుక దందా, భూమి దందాలు, తాగే అలవాటు ఉంటే పనికిరాని మద్యం ఇచ్చేది బ్రాండీ షాపుల్లో, అన్ని ఈ పనులు చేసిన దానివల్ల దౌర్జన్యాలు, పోలీసులను పెట్టుకొని అక్రమ కేసులు, ఎంఆర్ ఆఫీస్ లో భూ రికార్డులు మార్పు, ఒకరి భూమి ఉంటే ఇంకొకరి భూమి పైన 1B చేసేసేది. ఎక్కడ చూసి అరాజకం. ఇసుక బెంగళూరుకు, మెడ్రాస్కు, ఇక్కడ ఉండే ఎమ్మెల్యే కావచ్చు, అప్పుడు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, అక్రమాలు. మా పైన కూడా కేసులు పెట్టడం జరిగింది. నా పైన 70 ఏళ్ళుగా మా కుటుంబం పైన ఇంతవరకు కేసు లేదు. దగ్గరికి నా పైన కేసు పెట్టి 150 మంది మన పీలేరు కాన్స్టిట్యూన్సీ పైన కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం జరిగింది. ఈ రోజు ఏమైంది? అధికారం లేదు. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన మిథున్ రెడ్డి ముందుకు పోయే పరిస్థితి లేదు. నెల అయింది, నెల అయిపోయింది, ఎలక్షన్ అయిపోయి ఇప్పుడు అతను పోయే పరిస్థితి లేదు అతనికి. ఎందుకు? పోలీసు లేరు. ఇప్పుడు ముందు పోలీసులను అడ్డం పెట్టుకొని పనికిరాని పనులు చేసిన దానివల్ల ఈ రోజు ఈ పరిస్థితికి వచ్చింది. ముందువరకు 4 రోజులు అయితే ఇంతవరకు పోయే పరిస్థితి లేదు. అక్కడ 500 మంది పైన అక్రమ కేసులు పెట్టినారు పొంగనూరులో. ఇక్కడ ఈ చింతల రామచంద్రారెడ్డి ఇంకా ఆయన సంగతి మీకు చెప్పనక్కర్లా. ఆయనకు ఏమీ సంబంధం లేదు. పేరు పుణుకే ఎమ్మెల్యే తప్ప. లోకేష్ గారు మొన్న వాయిల్పాడుకు వచ్చినప్పుడు చెప్పినాడు ఇంకు లేని పెన్ననే. అది పరిస్థితి కాదు. అంటే ఏమీ సంబంధం లేదు. బానిస బతుకు. ఇక్కడ వాయిల్పాడు గౌరవాన్ని తాకట్టు పెట్టి వాళ్ళ పాదాల దగ్గర పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాలు కూడా ముక్తాడు ఆయన. అది మన పరిస్థితి. ఈ రోజు ప్రజలు తెలుసుకున్నారు ఇవన్నీ కూడా. ఈ రోజంతా మీరంతా కూడా మాకు ఓట్లేని తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి గెలిపించినారు. ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినారు. 5 ఏళ్ళు మంచి పాలన ఇద్దాం. మనం మాట చెప్పిన ప్రకారం పెన్షన్లు కూడా మొన్న గ్రామాల్లో మీదే ఇవ్వటం జరిగింది. 7,000 రూపాయలు, 4,000 రూపాయలు. ఒకటి గుర్తు పెట్టుకోండి, రాజకీయాల్లో పదవులు శాశ్వతం కాదు. మనకు అధికారం వచ్చినప్పుడు ఇంకా అన్ని మనీ ఉండాలి, మీది కానీ నేను కానీ. అది గుర్తుపెట్టుకోండి మీరంతా కూడా. ఈ రోజు ఏదో మనకు జరుగుతుందని చెప్పి ఎట్లంటే అట్లా ప్రవర్తించకూడదు. ప్రజలకు ఇబ్బంది రాకూడదు. మనకు ఇబ్బంది పెట్టిన ఎవరిని ఇబ్బంది పెట్టాలంటే ఆలోచిద్దాం. కానీ ప్రజలకు బీదోళ్ళను ఇబ్బంది పెట్టకూడదు. అవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి మీరు. గ్రామాల్లో ఏది కానీ మనము వీలైనంత వరకు అందరినీ కలుపుకొని పోదాం. వాళ్ళు చేసిన తప్పు మనం చేయకూడదు. వైసీపీ చేసిన తప్పు అరాజకాలు, అక్రమ కేసులు, బీదోళ్ళను సత్తాయిచ్చేది, బీదోళ్ళు భూములు కొట్టేసేది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.